పాలల్లో బెల్లం ముక్క పంచదార కలిపి ఆ పాలు రావి చెట్టు దగ్గర పోసి అక్కడ తడిసిన మట్టిని బొట్టులాగా పెట్టుకొని 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా అవసరానికి ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే బాగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు డబ్బులు చేతికి అందాలంటే ఒక చిన్న మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధనదాయై స్వాహ. ఇది మంత్రం. ఓం నమో ధనదాయై స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే ఏదో ఒక విధంగా అవసరానికి ధనం చేతికి అందుతుంది. మీకున్నటువంటి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే రోజు లక్ష్మీదేవి దగ్గర తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపారాధన చేయటం ద్వారా కూడా అవసరానికి ధనం సమకూరుతుంది. అలాగే అష్టమూలికా తైలం అని ఉంటుంది. వీలైనప్పుడు అష్టమూలికా తైలంతో ఇంట్లో